భారతీయ న్యాయ సంహిత వచ్చాక హస్బెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని అనుకోవచ్చు. కానీ అలా ఏముండదు. మీ పెళ్ళైతే గానీ లేదా అవ్వబోతే ఈ రీల్ మొత్తం చూడండి. ఇంతకుముందు ఐపీసీలో కేవలం 498 ఉండేది. 498 అంటే భర్త లేదా అతని బంధువులు భార్యపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉండేది. దీనికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు 498 బిఎన్ఎస్లో 85, 86 సెక్షన్‌లోకి డివైడ్ చేశారు. ఒకటి, భర్త లేదా కుటుంబీకులు కట్నం కోసం వేధిస్తే. రెండోది, భార్య మెంటల్ హెల్త్‌కు హాని చేస్తే. ఏదైనా పని విల్ఫుల్ కండక్ట్ భర్త లేదా అతని కుటుంబం చేసిన విల్ఫుల్ కండక్ట్ లిస్ట్ బిఎన్ఎస్‌లో ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే చాలా భార్యలు చిన్న చిన్న విషయాలకు తప్పుగా తీసుకుంటారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ భార్య తన భర్త లేదా అత్తమామలకు హింసిస్తే, పరేషాన్ చేస్తే లేదా ఏదైనా ఇల్లీగల్‌గా డిమాండ్ చేస్తే లేదా తను చేసిన ఒక కార్యానికి అంటే విల్ఫుల్ కండక్ట్‌తో భర్త లేదా అతని కుటుంబీకులు మెంటల్ హెల్త్ డ్యామేజ్ అయినా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది బిఎన్ఎస్‌లో ప్రొవిజన్ లేదు. ఈ విషయాన్ని పెళ్లి చేసుకున్న చేసుకోబోయే అబ్బాయిలతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.